సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. తెలుగు భాష అభివృద్ధి, పద్యంతో నైపుణ్యం ఎట్లా అనే దాని మీద ప్రసంగించడానికి శ్రీ లోకనాథం గారు ముందుకొచ్చారు. శ్రీ లోకనాథం గారు దీన్ని ధారావాహికంగా ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఇది 7వ ప్రసంగం. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. నేడు వేమన జయంతి. మీ అందరికి కూడా వేమన జయంతి శుభాకాంక్షలు. వేమన మహర్షి, ఆయన మాటే వేదం, ఆయన పద్యమే వేదం, ఆయనే వేదం, ఆయన పలుకే శాసనం. అంటే ఈ అంత నైపుణ్యంగా ఉంటాయనేది ప్రతి ఒక్కరు కూడా వేమనను మహాయోగి అని, సామాజిక సంస్కర్తని, ఎక్కడ కూడా ఈ సూపర్స్టిషన్స్ వాటిని అంతా కూడా అతను ధిక్కరించి ఎదిరించాడని, సమాజ సంస్కరణలు చేపట్టాడని అందరికీ తెలుసు. ఆయన వేమన యోగి అని కూడా ప్రసిద్ధికెక్కాడు. ముందు వారిని తలుచుకుంటూ వారు చెప్పినటువంటి ఒక పద్యం అన్నా ఈరోజు మనం తలుచుకుంటే మంచిదని నేను ఆ భావనతో ఒకటి. చదివి 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 చావంగవలదు, సావులేని చదువు చదువవలయు. చదివి 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 చావంగవలదు, సావులేని చదువు చదువవలయు. చదువులేక కోటి జనులు చచ్చిరి గదా, విశ్వదాభిరామ వినురవేమా. వారు నగ్న సత్యాన్ని తెలియజేశారు. అంటే చదివి 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 ఎందుకు చచ్చిపోతారు మీరు? సావంగా చదివి 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 కళ్ళు పోయి ఇంకొకటి వారు చెప్పారే శంకరాచార్యులు, భజి గోవిందం భజి గోవిందం నహి నహి రక్షతి డుక్రున్కరణే, నీ డుక్రున్కరణే రక్షించదయా నువ్వు భజి. అట్లనే మీరు చదివి 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 సావంగా వలదయా, సావులేని చదువు చదువు వలయు. ఏంటి సావులేని చదువు అంటే, మనం ఈశావా వాస్యోపనిషత్తులో, అమృత బిందుపనిషత్తులో తెలియజేసుకున్నామే. అటువంటి విషయాలు అది చావు లేని అని, పుట్టినా మరి గిట్టకుండడి మార్గం తెలియాలని చెప్తారు కదా. ఆయన అన్ని రకాలైనటువంటి విషయాలను స్పృశించారు. ఈశావాస్యోపనిషత్తులో చెప్పినటువంటి విషయాలు కూడా వారు స్పృశించారు. చాలా సంతోషం ఈరోజు ఆ మహానుభావుని, మరి వారి యొక్క పద్యం అందరికీ, చదువు రాని వాళ్ళల్లో కూడా అంత అది నిగూఢంగా హత్తుకొనిపోయింది వారి మాటలు. పద్యానికి అంత గొప్పతనం ఉందని మరి ఆ ప్రాంతీయుడే గోల చెన్న వారు కూడా చెప్పినారు. గుడి కూరును నిపుడును, ఒడి నీళ్లకు చెరువు తెగును, వనమును ఖిలమౌ. చెడనిది పద్యం ఒకటి కుడి ఎడమలగన్నా, కుడి ఎడమలగన్న గూవల చెన్న. అంటే గుడి కూలిపోతుంది. అంటే మనం శిథిలావస్థలో ధూప దీప నైవేద్యాలు లేనటువంటి ఎన్నో గుడులు ఎప్పుడో కాలంలో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాం. అక్కడక్కడేమి చాలా వరకు ఇప్పుడు పరిస్థితులు ఆ విధంగా తయారైనాయి. నూయిపూడును అంటే బావిలు కూడా ఊడిపోయినాడు. ఇంతకు ముందు ఆ దిగుడు బావులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడో ఒకటో రెండో ఇటువంటి ఉండేది అని చెప్పుకుంటున్నారు. ఒడి నీళ్లకు చాలా వేగంతో కొండల్లోంచి నీళ్లు అంతా వచ్చి చెరువు నిండిపోయినప్పుడు ఆ చెరువు కూడా తెగిపోతుంది. వనమును ఖిలమౌ. వనము ఏమన్నా ఉంటే ఈ ధాటికి, ఈ నీటి ధాటికి
ఆ వనాలు కూడా కొట్టుకొని పోతాయి. అన్ని వేళ్ళతో సహా పెకలించుకొని పోతాయి. అంతే కదా! చెడనిది పద్యం ఒకటే, చెడిపోనిది ఏంటయ్యా అంటే గోవాలచంద్ర వారు చెప్తున్నారు, ఇది పద్యం ఒకటే. ఎందుకు మరి? ఇది చెడదు. ఏ కాలంలోనైనా ఉంటుంది. కుడి ఎడమల కీర్తిగన్న గువ్వలచన్న అని గోవలచన్న గారు పద్యానికి అంత ప్రాధాన్యత ఇచ్చి చెప్తారు. అంటే ఈ పద్యము మన ఆంధ్ర, మన తెలుగు భాషలోనే చాలా వైశిష్ట్యము, నైపుణ్యంతో అంతరించుకున్నది. ఇప్పుడు ఛందస్సు ఉంది. ఛందోస్ శాస్త్రము, వ్యాకరణ శాస్త్రము, పద్యాలు, శ్లోకాలు ఈ ఇతర భాషల్లో వాటికన్నిటికి ఉంది. సంస్కృతంలో కూడా ఛందస్సులో శ్లోకం రాయొచ్చు. కానీ అక్కడ ప్రాస లేదు. యతి నియమాలు లేవు. ప్రాస అంటే రెండో అక్షరంలో ఒక పద్యం. ఇప్పుడు గుడికూరుని పూడిని ఒడి నీళ్ళకని రెండో పాదంలో అక్కడ కూడా డి అని వచ్చింది. డా గాని, డి గాని, డు గాని ఆ అక్షరానికి సంబంధించి రావాలి. చెడనిది కుడి ఎడమల అన్నప్పుడు అక్కడ రెండో అక్షరము ఆ ప్రాస అయింది. ఆ ప్రాస అక్కడ తప్పనిసరిగా రావాలా. అట్టే యతి స్థానంలో ఒడి నీళ్లకు చెరువు తెగును వనమును, అక్కడుండే వా, ఇక్కడుండే వా. యతి స్థానము వనములో వా. కుడి ఎడమల కీర్తిగన్న గువ్వల చెన్న. కుడి అనే కాడ ఇక్కడ కు ఉంటే గువ్వల ఉంది. ఆ రెండిటికి సరిపోయింది అన్నమాట. ఇట్లా ఈ పద్యములో, తెలుగు పద్యముల్లో ప్రాసలు, యతులు ఇటువంటి నియమ నిబంధనలు పుష్కలంగా ఉన్నాయి. అదే సంస్కృతంలో అయితే లేదు. దైవ భాషలో ఉన్నది కానీ అది సులభం. చాలా మంది పండితులు వాళ్ళు తెలుగులో సంస్కృతం నేర్చుకొని తెలుగులో వచ్చి పద్యాలు రాసేది ఎట్లా ఏమని కూడా పెద్ద చదువు చదివిన వాళ్ళు కూడా నేర్చుకొని తెలుసుకున్న వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్. అంటే అనేక నియమాలతో ఉన్నది. ఈ పద్యము రాయడమే ఒక నైపుణ్యం. ఎన్నో రకాలైనటువంటి ఛందో సవరణమయ, చంపకమాలలో ఏమిటి, మత్యభూములు ఏమిటి, వృత్తాల్లో ఏమిటి, ఇట్లా రకరకాల వృత్తాలలో వాటికి ఆ ఘనాలు ఎలా ఉండాలా. మరి కందములో మరి చాలా కంద పద్యం రాయని వాడు, పందిని చంపిన వాడు, కంద పద్యం రాయని వాడు కవి కాదు, పందిని చంపిన వాడుగా వీరుడు కాదనే ఒక నానుడు కూడా ఉంది. ఎందుకంటే దీంట్లో అనేక రకాలు అన్ని మొట్టమొదటి అక్షరము హ్రస్వం అయితే అన్ని 4 పాదాలలో కూడా హ్రస్వం రావాలి. దీర్ఘం అయితే దీర్ఘం రావాలి అన్నిట్లో మొట్టమొదటి పాదంలో. మనకు తక్కిన ఇవన్నీ కూడా జగనము ఎక్కడ రావాలా, లేకపోతే నలము వేయాలా. 8 4, 5, 6లో అక్కడ జగనం కానీ నలం కానీ రావాలా. ఇక్కడ చెరువు తెగును అనే కాడ నలవేశారు. ఈడ కుడి ఎడమల కీర్తన కాడ అట జగనం, అట జగనం కానీ అక్కడ 5, 6 ఘనము అక్కడ జగనం కానీ లేకపోతే నలం కానీ వేయాల. మళ్ళా తరువాత యతి స్థానం రావాలి. యతిని పాటించాలా, జగనమా నల అనేది ఉండాలా. తరువాత హ్రస్వమా, అన్ని మొదటి అక్షరము హ్రస్వం ఉంటే అన్ని హ్రస్వాక్షరాలే ఉండాలా. దీర్ఘం ఉంటే దీర్ఘాక్షరాలే. ఇటువంటి ఛందోబద్ధమైనటువంటి నియమాలతో ఉంది. మరి ఇటువంటి నియమాలను పాటిస్తూ ఒక పద్యములో ఇంకొక పద్యం, ఒక పద్యములో ఒక చిత్రం. ఈ సందర్భంలో కాశీపతి అవధాని గారిని స్మరించుకుంటూ ఆధునిక కాలములో, అంటే ఇటీవల ఉన్నటువంటి కాలంలో వారు కవిసింహము, అంటే సింహమరా వివేకానందుడికి కేసరి అని ఎట్లా బిరుదున్నదో ఈయన కవి సింహం.
వారు రాసినటువంటి సారంగ ధైర్యం అయితేనేమి, ఇతర శౌరి లీల ఇవన్నీ కూడా ఒక పద్యానికి 32 రకాలుగా అర్థం చేయాలంటే అది నైపుణ్యం అన్నమాట. వారిలో నూరో వంతులో ఒక భాగం ఉన్నా గాని వాడు ఈనాడు గొప్ప కవి అని అనిపించుకుంటారు. అంటే ఆ పద్యములో ఇమిడ్చే విధానం ఎంత నైపుణ్యత ఉండాలి, ఎంత పద సంపత్తి ఉండాలి, ఎంత వివేక విజ్ఞానం ఉండాలి, ఎంత ఏకాక్షరమైనటువంటి ఒక అక్షరాన్ని కూడా అర్థాలు తెలిసుండాలి, నిఘంటువు వారి సొంతమై ఉండాలి, వ్యాకరణం ఇంక చెప్పబడలేదు. అన్నీ ఉన్నప్పటికీ ఆ విధంగా వారు పద్యాలు రాయడంలో చూపించారు. పూర్వకాలంలో లేరని కాదు, ఉన్నారు. కానీ ఆ పద్య నైపుణ్యాన్ని చాటినారు. ఇప్పుడు మనం వెలుగులోకి వస్తున్నది. కాబట్టి వారిని స్ఫూర్తిగా మేము కూడా ఏదో అంటారే ఉడతా భక్తి అనే స్ఫూర్తితో ఒక చిన్నగా ప్రయత్నం చేస్తూ కొన్ని పద్యాలు రాయడం అనేది. ఈ కంద పద్యములో ఒకే కంద పద్యము, చతుర్విధ కంద పద్యాలు. దాంట్లోనే అక్షరం మారకూడదు, ఉన్న అక్షరం ఉన్నట్టే ఉండాలి. ఒక పద్యంలో 4 పద్యాలు 4 పద్యాలు రావాలి. అన్ని పద్యాలలో కూడా ఎత్తులు, గణాలు ఇవన్నీ ప్రాసలు సరిపోవాల. కష్ట సాధ్యమే. సాధనముల పనులు సమకూరు ధరలోన. వారిని పెద్దవారిని ఆదర్శంగా తీసుకొని మనము అభ్యాసం చేస్తే మొట్టమొదట తప్పులు పోయినప్పటికీ అతను నిలబడుకోగలడు. పిల్లవాడు పడుతూ లేస్తూ అప్పుడే 1వ సంవత్సరంలో నడవలేడు కదా, కింద పడతాడు, లేస్తాడు, పట్టుకుంటాడు. అదే విధానంలో మహా మేధావులు అటువంటి వాళ్ళు అవన్నీ ఏమి లేకుండా నేర్చుకోవచ్చు. సాధారణ వ్యక్తుల సంగతి నేను చెప్తున్నాను అన్నమాట. అందుకని నేను ఒక ప్రయత్నం చేశాను. ఈ చతుర్విధ కందములు, మరి శేషపద్యములో 2-3 కందాలు, తర్వాత మణిగర నికరోక్తాలు, దాంట్లో ఇంకో కందాలు, చంపకమాల ఉత్పలమాలలో ఇంకా కొన్ని పద్యాలు, ఒక చంపకమాలలోనే చతుర్విధ కందము మళ్ళా తేట గీతులు 2 వచ్చే విధానంలోను, ఒక పద్యములోనే కంద పద్యము తర్వాత తేట గీతి రావడము. ఇట్లా ప్రయత్నం. అది భగవత్ అనుగ్రహం ఉంటే రావచ్చు, లేదా గురువుల ఆశీర్వాదము ఎన్ని చూడవచ్చు. అంటే ఎటువంటి తెలుగులో ప్రావీణ్యత, తెలుగులోనే చదవడము, తెలుగులోనే యొక్క అధీకృతమైనటువంటి విజ్ఞానము లేకపోయినప్పటికీ తెలుగు వాళ్ళై పుట్టినాము, వాళ్ళ యొక్క స్మరణ చేస్తూ అటువంటి వారి యొక్క సాహిత్యంతో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటే వారు తెలుగు చదివినా, ఇంగ్లీషు చదివినా, ఇంకొకరైనా కూడా ఆ దారిలోకి రావచ్చు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు వారులు అంటారే, ఆ విధానం. అందుకని నేను ఇప్పుడు కొన్ని నేను రాసినటువంటివి నైపుణ్యం అని కాదు, కానీ అలా ప్రయత్నం చేసినప్పుడు పెద్ద వాళ్ళంతా కూడా ఇది ఏదో ఆ కాలంలో ఉన్నారు మాకు అని చాలా మంది పద్యాలు రాసి నా మీద పంపించారు, చూసి గ్రూపుల్లో ఇవన్నీ కూడా. అటువంటి నేను ఇప్పుడు ఒక చతుర్విధ కందం, ఒక శతకం అంటే 2-3 తయారు చేస్తూ ఉన్నాను. రామ జిత భీమ సుందర, బాగా వినండి. రామ జిత భీమ సుందర ధామ కామారి వంద్య దండము రామ భీమ గుణాభిరామ రామ భూమి సుతకామ రవికుల సోమా. ఇక్కడ రామజిత భీమ సుందర ధామ
కామారి వంద్య అంటే ఆ కామారికి అరైనటువంటి శివుడి చేత పూజించబడివాడ. వంద్యానంచు పూజ్య అనే పదం కూడా మారిసినా వస్తుంది. దండము రామ భీమా గుణాభిరామ రామ భూమి సుతకామ రవికుల సోమ. రవికులానికే చంద్రుడు సోమ అని అంటాం కదా అది. ఇప్పుడు ఈ 1వ పద్యం నుంచి తక్కిన 3 పద్యాలు. కామారి వంద్య దండము రామ భీమా గుణాభిరామ రామ భూమి సుతకామ రవికుల సోమ రామజిత భీమ సుందర ధామ. అంటే ఇక్కడ ఈ పద్యములో అన్ని మొట్టమొదటి అక్షరాలన్నీ దీర్ఘాక్షరాలే ఉన్నాయి. అయితే ఈ 2వ పద్యం చదివినప్పుడు కూడా కామ మా వచ్చింది ప్రాసలో. తర్వాత అన్ని కూడా రామ భీమా భీమా గుణాభిరామ అన్నప్పుడు ఆ రామాలో ఉండేటువంటి రాకు మొట్టమొదటి ఉండే రాకు ఇక్కడ కూడా ఇసి సరిపోయింది. సోమ రామజిత భీమ సుందర ధామ. సుందరలో ఉండే సూకు ఇక్కడ సోమాలో మొట్టమొదటిలో ఉన్న దానికి అక్కడ ఇసి సరిపోయింది. అంటే మా మీ ఈ అక్షరాలు 2 అక్షరాలు కూడా సరిపోయినాయి. ఒక అక్షరం కూడా మారలా. ఉన్నటి ఏమో అదే అక్షరాలు. మళ్ళా 3వ పద్యం భీమా గుణాభిరామ రామ భూమి సుతకామ రవికుల సోమ రామజిత భీమ సుందర ధామ కామారి వంద్య దండము రామ. ఈ కూడా అదే మాదిరి. అంటే మీకు ఒక పీపీటీలో లేకపోతే ఏదైనా పుస్తకంలో ఒక చార్ట్లో చూపిస్తే బాగుంటుంది. అయినా ఇప్పుడు మనము ప్రస్తుతము అవి లేకుండానే చేస్తున్నాము. వినండి బాగా. మీరు కావాలంటే రాసుకొని కూడా చేయొచ్చు. నేను పుస్తకాలు ప్రచురించినట్టు కూడా అందజేస్తాం. భూమి సుతకామ రవికుల సోమ రామజిత భీమ సుందర ధామ కామారి వంద్య దండము రామ భీమా గుణాభిరామ రామ. ఇప్పుడు నేను అక్కడ ఒక ప్రయోగము దండము రామ అన్నాను. దండం తీసేసి దశరథ రామ అని పెట్టా కూడా సరిపోతుంది. ఎక్కడ ఏమి ఇబ్బంది రాదు. అంటే మీకు ఎక్కడ యతి స్థానంలో కానీ దండం రామ అనే రామ ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ విధంగా దశరథ రామ అన్నాను. అట్లనే ప్రేమ స్వరూప వినుమురా ప్రేమ స్వరూప రామ కారుణ్యధామ రయమున రారా అని ఆయన పిలుస్తారు. రారా కామారి వంజరమ్య సుధామ దూరము వలదుర దయగును వీరా నన్ను దయగును అని ఇట్లా కారుణ్యధామ రయమున రారా అనే పదాలు మాస్తూ కూడా మనము ఇదే విధానంలో మనము పద్యం చెప్పవచ్చు. అంటే జగన చతుష్కందములు కూడా మొదటి కందములో కూడా చెప్పడం అనేది జరిగింది. రావయ్య నాదు చాటుకు లేకపోతే నాదుశాలకు రాముని గురించి ఒక 25 రాశాను కాబట్టి అందులో దేవా నిన్ను గొల్తునయ్య చిరముగ మనమున్ భావింతు భక్తి మనమున నీవే నన్ను గనుము రామ నిర్మల జనక. నిర్మల అని ఉపయోగించవచ్చు, నిరుపమ అని ఉపయోగించవచ్చు, నిజముగానే. దీంతోనే 4 రకాలైనటువంటి పద్యాలు ఆ ఒక్క పద్యంలోనే 4 రకాలుగా మనం చొప్పించి రాసేదానికి ఉన్నది. అట్లే ఒక చంపకమాలలో మరి 4 కంద పద్యాలు 2 చాటగీతులు కూడా రాసినది. మనము ప్రయత్నిస్తే ఒక ఆయన శతవందనములన్నీ పెట్టాడు ఆయన వ్యాకరణ శాస్త్రి. మీ ప్రయత్నానికి 1,000,000 వందనములు.
ఆయన ఏం చెప్పాను, నేను కాదండి మీరు మహాపండితులు, మీ దగ్గర మేమంత అని అన్నాం. అట్టే ఉభయ భాషల్లో చక్రాల రాజారావు గారని, మీరు గర్భ కవిత్వ ఈ పదం ఏమన్నా మార్చొచ్చని, లేదు మీరు పెట్టాను సరిపోయిందని రాసిన పద్యాలు ఇన్ని చూడమని చెప్పినాడు. మన గొప్పతనం కాదు నేను చెప్పేది, మనం ప్రయత్నం అనేది మనం చెయ్యాలా కాబట్టి నేటి పిల్లవాళ్ళకు కూడా మనం ప్రోత్సహించాలి. వరగుణశీల సన్నుత సచల వాగ్గనధీ పరమేశ ధీర కాతర శరణ విశాలమతిదాయ పరాత్పర శూలపాణి బంధుర గుణ విజ్ఞనాకికను త్రోవను ధీవరజు ధీమయ్య భాస్వర కరుణా నతుల్ సతత భక్తిని గొల్చెద శాంత సాంబయ. ఆ, ఆ, మనము శాంతం పద్మాసనమని శివుణ్ణి స్తోత్రంలో మొట్టమొదటి ధ్యాన శ్లోకం కూడా ఉందని, అందువల్ల శాంత అని నేను ఉపయోగించాను, శాంత సాంబయ్య అని. దీనిలో గుణశీల సన్నిత సువాగ్గన గణధీ పరమేశ కాతర శరణ గుణ విజ్ఞనాకిక త్రోవను ధీవర భ్రోమయ లేదా చూపుమయ్య అని కూడా పెట్టుకోవచ్చు, సరిపోతుంది. కరుణన్ అని ఆ దానిలో ఉండే అక్షరాలు వరగుణ, ఆ గుణలో మూడో అక్షరం కానించి తీసి వరుసగా పెడితే రెండో లైన్లో ఉన్నటువంటి 5వ అక్షరం వరకు పెట్టినట్లయితే 2 లైన్లు వచ్చినాయి. వరగుణశీల సన్నత వాగ్గన ధీ పరమేశ ధీర కాతర శరణ, అది రెండో లైన్లో 5వ అక్షరం వరకు. ఇక్కడ 2 లైన్లు కంద పద్యంలో 2 లైన్లు వచ్చినాయను. గుణశీల, అక్కడ వరగుణశీల అన్నాము, ఇక్కడ పద్యం ఏమైంది గుణశీల. గుణశీల సన్నుత సువాగ్గనధీ పరమేశ ధీర కాతర శరణ. ఈడ గాకు కాకు ఇది సరిపోయింది, కాతరలో ఉన్నటువంటిది. శరణ దీర్ఘం వచ్చింది, అంటే రెండో లైన్లో దీర్ఘం ఉండాలి కదా, గురువు ఉండాలి కదా కంద నియమం ప్రకారం. గుణ విజ్ఞనాకికను ప్రోవను ధీవర జూపుమయ్య భాస్వర కరుణ, లేదా కరుణని కూడా మనము మీరు కావాలంటే మనం పెట్టుకోవచ్చు అనమాట, అక్కడైనా కూడా. ఇట్లా ఈ చంపకమాలలో కంద పద్యము, ఆ కందములోనే 4 ఇందాక మనం చెప్పుకున్నట్టు 4 పద్యము 3 వస్తాయి. గుణ విజ్ఞనాకికను త్రోవను ధీవర జూపు లేదా భ్రుమయ్య భాస్వర కరుణ గుణశీల సన్మత సువాగ్గన ధీ పరమేశ ధీర కాతర శరణ. ఏ ఒక్క అక్షరం కూడా మార్చేదానికి లేదు. అంటే చంపకమాలలో ఉన్నటువంటి 2వ పాదం వరకు తీసుకున్నాము. ఈ కందములో 4 పద్యాలలో ఒక అక్షరం కూడా మారకుండా అదే అక్షరాలతో ఈ చంపకమాలలో ఈ 4 ఇమిడి ఉన్నాయన్నమాట. దానిలోనే మనము ఇక్కడ సుచల వాగ్గన ధీ పరమేశ అన్నప్పుడు తేటగిది పద్యం వచ్చింది. విశాయ పరాత్పర అన్నప్పుడు ఈ తేటగీతను కూడా మనము చొప్పించవచ్చు. నేను రాసినటువంటి పుస్తకంలో ఉన్నది, అంటే రకరకాల ప్రయోగాలు మనం చేయవచ్చు అనమాట. బహువిధ త్రికంద గర్భిత సీసం, ఈ 3 కందాలు వస్తాయి. సీసములో గర్భస్థమై ఉంటాయి. అంటే సీసముల గణం మనకు తెలుసు, బా 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 తా బాన ఈ ఈ గణాలతో మనం ఉపయోగిస్తాము. తేటగీతి పాదం ఏమి హా సలా బా హాన, ఇక్కడ నేను ఉపయోగించినటువంటి ఆ గణాలే అన్నమాట. ఇది ఈ బహువిధ త్రికంద గర్భిత సీసం అన్నమాట. ధీరుడు కోసల రాముడు మారుతి సంసేవ్య సంయమ సదయ కీర్తి సదయమూర్తి పెట్టుకోండి మీరేమే, దానికేమి ఇక్కడ అబ్జెక్షన్ ఏమి లేదు. వేరే పదం కావాలంటే ఉండొచ్చు.
శూరుడు భార్గవరాముని పోరున ఖండించ దివ్య పులుపగు శక్తి. వీరుడు విక్రమశాలియు దారుణ దుర్మార్గ ఖండిత దురిత దూర. కోరిన కోర్కెలు తీర్చడి కూరిమి నందించు మేలగు అభయమూర్తి. దీనిలో భూరి కరుణాలయ గుణవారధి చరణామృత విభవ వరద అభయవంద్య భారమును దించు దైవము ధీర సుగుణ చారుశీల ధీమని సురక్షాభిరామ. దీంట్లో కంద పద్యము 3 కంద పద్యాలు. ధీరుడు కోసల రాముడు భారతి సంపూజ్య సంయమ సదయ కీర్తి. శూరుడు భార్గవరాముని పోరుడ ఖండించ పొలబగు మూర్తి అని వీరుడు విక్రమశాలి దారుడ దుర్భ. ఇట్లా మూడు కంద పద్యాలు దీంట్లో ఇమిర్చబడినాయి. అంటే నేను వేరే ఇంకొక రాసిన పద్యం కానీ మనం కొన్ని కానీ ఇట్లా రకరకాలుగా ఉన్నవి. మరి గర్భ కవిత్వంలో రామయ్య శతకము, సాంబయ్య శతకము, ఇట్లా గర్భ కవిత్వంలో అంటే ఒక దాంట్లో మినిమం ఇంకొకటి ఉండాలి. ఇంకా ఎన్ని రాసుకుంటే వాళ్ళ యొక్క నైపుణ్యము, వాళ్ళ యొక్క మేధాశక్తి ఉంది. అటువంటి ఈ విధానం తెలుగు భాషలోనే ఉంది. కాబట్టి తెలుగును మనం ప్రోత్సహిస్తే ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పినది కొన్ని వరకే. అట్లా మనం ప్రయత్నం చేస్తే పిల్లవాళ్ళకు పద్యం అంటే ఒక ఉత్సాహం. ముందు నుంచి వికట కవి ముందు నుంచి వెనక పద్యంలో కూడా ముందు నుంచి పదభ్రమకంలో మొట్టమొదటి అక్షరము ఆఖరి అక్షరం ఇట్లా తీసుకొని వచ్చిన అదే విధంగా రాశారు. గర్భం, నాగబంధం, ఇంకొక బంధం, సౌరబంధం, ఇటు బంధాలు కూడా ఉంటాయి. వాడు బొమ్మలు ఎన్ని కూడా మనం ఆ పద్యంలోనే ఇట్లా బొమ్మలు వేయచ్చు. ఆ విధంగా బొమ్మ తయారవుతుంది. ఇక్కడ ఏ పదం ఏ అక్షరం ఉండాలో అది నిర్ణయించబడిపోతుంది. ఇట్లా ఈ పద్యంలో నైపుణ్యం ఉంది. మన ఓలే రుచి ఒక శాతం లేదా అన్నం ఉడికిందా లేదని ఒక మెతుకు పట్టుకొని చూస్తారే, ఆ విధంగా ఒక దాని గురించి చెప్పుకున్నాం. తదుపరి మనము అన్ని విషయాలు మనము తెలుసుకొని మీరందరూ కూడా పిల్లవాళ్ళను మరి పెద్దవాళ్ళను కూడా ఈ పద్య విద్యలో ప్రోత్సహించండి. పద్యమే ప్రాణమై ఈ విధానంగా మనం చేస్తే తప్పకుండా అందరు పద్యాలు వస్తాయని మీరందరూ దీన్ని విని మీకు ఏదైనా దోషాలుంటే కూడా మీరు చెప్పవచ్చు. ఏం అభ్యంతరం ఏమి లేదు. కాబట్టి మేము కూడా నేర్చుకుంటాం మీ నుండి, మా నుండి మీరు నేర్చుకోండి. కాబట్టి అందరికీ వందనములు. తెలుగు భాషాభివృద్ధి, పద్యంతో నైపుణ్యం ఎలా అనే దానికి ప్రసంగించిన శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. నమస్తే సార్.